హిందూపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవికి అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీ మొగ్గు చూపడంతో సోమవారం జరిపిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. 38 కౌన్సిల్ స్థానాల్లో 26 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మొగ్గు చూపాల్సింది. అయితే తెలుగుదేశం పార్టీకి 22 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే దాదాపుగా 26 మంది కౌన్సిల్ స్థానాలు అవిశ్వాసానికి మొగ్గు చూపాల్సి ఉంది. అంతమంది మెజార్టీ లేకపోవడంతో అవిశ్వాసం పెట్టడానికి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు మున్సిపాలిటీ కార్యాలయానికి రాలేక ఎమ్మెల్యే ఇంటి వద్దనే నిలిచిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో మున్సిపల్ వైస్ చైర్మన్ స్థానానికి అవిశ్వాస తీర్మానంలో కూటమి ప్రభుత్వానికి భంగపాటు ఏర్పడింది. దీంతో వెంటనే నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు, పిఎస్ షాబివుల్లా తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి గత ప్రభుత్వంలో నేను 4 ఏళ్ళుగా పనిచేశాను. వైఎస్ఆర్సీపీలో వైస్ చైర్మన్గా. అవినీతి లేదు, అక్రమాలు లేదు. దానికోసం మనకి దేవుడు కాపాడినారు, పబ్లిక్ మనకి సహకరించినారు. ఇంకోటి గత ప్రభుత్వంలో పోయిన 4-5 మంత్స్ ఎన్నిక, మన చైర్మన్ ఎన్నిక జరిగింది. మీరు సందులో ఎట్లా కొంటారో అది అట్లా మన కౌన్సిలర్ కొన్నారు మీరు. సరే, దేవుడు ఇప్పుడు మనకి కాపాడినాడు. ఏమంటే నీతి నిజాయితీగా మేము పార్టీలో ఉన్నాము. ఆయమ్మ ఇంకోటి రాజీనామా పోయింటే అది కూడా చైర్మన్ కాకుండా అవుతా ఉండే. మేము చేస్తాం. మేము మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం అవినీతి నేను చేయలేదు కాబట్టి మా ప్రభుత్వమే చేసేలేదు అవినీతి. ఇంకోటి ఏమంటే మరి ముఖ్యంగా నేను చెప్తాను, లాస్ట్ టైం ఎట్లా మీరు మన చైర్మన్ ఎన్నిక చెప్పినారో ఇట్లా ఇదే జరుగుతుందని మీరు అంటున్నారు. అది కళ్ళలో కూడా మీరు తీసుకోకూడదు. అది ఇంకోటి బాగా ఒక డైలాగ్ ఆయనే చెప్పినాడు, పార్టీ తల్లి లాంటిదని చెప్పినారు. అట్లా తల్లి లాంటి పార్టీలో మా వాళ్ళు ఉన్నారంటే, మీరు కొన్నారంటే మీకు ఎంత ఇది ఉండాలి మీరే చెప్పండి ఎమ్మెల్యే బాలకృష్ణ గారు. ఇంకోటి ముఖ్యంగా నేనేం చెప్తానంటే, మనకి దేవుడు ఉన్నాడు, మన పబ్లిక్ ఉన్నాడు, మన పార్టీ ఉంది. మన వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఎవ్వరు ఏం లేదు. మీరు గెలిచినారు కానీ ఇది హిందూపురంలో అందరికీ తెలుసు ఎట్లా గెలిచినారు. మీరు ఏమి లేదు, ఏమి ఎట్లా మన కౌన్సిలర్కి మీరు ఎంతెంత ఇది ఇచ్చినారో అది అవన్నీ పబ్లిక్కి తెలుసు. ఇది కూడా ఇట్లా చేయాలని అనుకున్నారు. గత చైర్మన్ ఎన్నిక జరిగినప్పుడు మీరు అందరూ కౌన్సిలర్ వచ్చింది. ఇప్పుడు రావచ్చిందే. మీరు ఒక మాట చెప్పండి, ఇప్పుడు వైదా పడిందా, ఏం పడింది మీరే చెప్పండి. ఈ పొద్దు వాళ్ళు ఎన్నిక పెట్టాలని, అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పింది. మీరు దానికోసం అవిశ్వాసం పెట్టండి. మీరు మేము కూడా వస్తా ఉంటాం కదా. ఎవరు ఒక్క కౌన్సిలర్ మీ టీడీపీ వాళ్ళు ఒక్కరు రాలేదా? ఇలా మేము ఓడిపోతామంటే స్టేట్ లెవెల్ అంతా ఇది అవుతుంది. ఏమి దానికోసం మీరు పెట్టలేదు కాబట్టి ఇది బాగా కాన్స్టిట్యూషన్ లో జరిగిందంటే మన హిందూపురంలో మీరు తెలుసుకోవాలా. ఇదే మళ్ళీ వేరే కాన్స్టిట్యూషన్ లో కూడా జరగలేదు. ఇది ఇప్పుడు మీ కుటుంబీ ప్రభుత్వంలో ఏం అవినీతి, ఏం రెడ్ బుల్ పరిపాలన ఉంది అని పబ్లిక్ కూడా అంతా తెలిసిపోయింది. ఇది పాలన కాదు, ఇది రెడ్ బుల్ పాలన జరుగుతూ ఉంది అని అందరికీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అందరికీ తెలిసిపోయింది. మీరు ఒక్క పింఛన్ తప్ప యాదన మీరు పథకాలు ఇచ్చినారా మీరే చెప్పండి, సూటిగా చెప్పండి. మేము ఇన్ని కనీసం అంటే గత ప్రభుత్వంలో మేము 2,000 కోట్లు మేము హిందూపురంకి ఇచ్చినాం. మన ప్రభుత్వంలో ఆ లెక్కకి పోతే సంవత్సరానికి 500 కోట్లు మన హిందూపురంకి రావాల్సిందే. 5 లక్షలు కూడా రాలేదు. 500 కోట్లు వచ్చినాయంటే మా బీదోకి సారానికి ఎంత ఇది అవుతా ఉండే మీరే చెప్పండి. మేము ఇది సూపర్ 6 అంటే ఏమి సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఏం లేదు. మీరు దానికోసము మీరు ఇప్పుడైనా మీరు హిందూపురంకి అభివృద్ధి చేయాలని మీరు చేయండి. మీరు దాన్ని కూడా మేము ఒప్పుకుంటాము. ఇది వైస్ చైర్మన్ ఇది కావాలా, కౌన్సిలర్ కొనాలా అంటే ఇప్పుడు ఎవరు అమ్ముడు పోయే వాళ్ళు ఒక్కరు లేరు. గత ఏమో ఇది జరిగింది, మా వాళ్ళకి ఏమో ఇది చేసినారు కానీ కేసులు పెడతాం, అది పెడతాం, మీకు ఇది చేస్తాం, అది మీరు చేయరు, ఏం చేసేలేదు. మీరు ఇంటికి పోయిన వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. అది మాకు తెలుసు. అది అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లా గారి పైన టీడీపీ వాళ్ళు
అవిశ్వాసం తీర్మానం చేసి కుట్రలు చేసి మరొక ఎన్నిక జరిపినట్లు అందరికీ తెలుసు. అయ్యా బాలకృష్ణ గారు, నేను చెప్పేది ఒకటే, నియోజకవర్గ ప్రజల్ని మీరు కాపాడుకొని ఇలాంటి నీచ రాజకీయాలు చేయకుండా మన లీడర్స్ని ప్రలోభాలకి గురిపెట్టి మీరు చేస్తానంటే ప్రతిసారి అది అయ్యేది కాదు. ముందు చైర్మన్ని మీరు ఎలా చేస్తున్నారో గొర్రెలను కొన్నట్లుగా కొని కొంతమంది ఉండొచ్చు, అందరూ అలాగే ఉండలేదు అని ఈరోజు మన కౌన్సిలర్స్ అందరూ ప్రూవ్ చేసుకున్నారు. అది ఎప్పుడు మీరే గెలవరు అన్నింటిలో అని కూడా నేను తెలియజేస్తున్నాను. మీ దృష్టి ఏదైతే ఉందో బాలకృష్ణ గారు, మీరు ప్రజల అభివృద్ధి మీద, ఒక వార్డు అభివృద్ధి మీద, ఒక నియోజక అభివృద్ధి మీద పెడితే బాగుంటుందని హెచ్చరిస్తున్నాను. అభాసు పాలైనారు ఈరోజు టీడీపీ వాళ్ళు. నిజాలు తెలుసుకోకుండా మన వైస్ చైర్మన్ మీద అవిశ్వాసం తీర్మానం చేసి ఈరోజు ప్రజల మధ్య అభాసు పాలైనారు మీరు. ఎప్పుడు ఇలాగే మీరే గెలుస్తారని అనుకోవద్దండి. మన వైఎస్ఆర్సీపీ, మన జగనన్న కోసము ఒకరు పోతే 100 మంది పుట్టుకుంటారు అని నేను ఈరోజు తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను. మీరందరూ చూడవచ్చు, ఈరోజు మన కౌన్సిలర్స్ అందరూ మన జబీవుల్లా గారి కోసం నిలబడినారు అంటే ఈరోజు మన జబీవుల్లా గారు వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడి ఈరోజు మన కౌన్సిలర్స్ అందరూ మన కోసం నిలబడినాను. నేను చాలా హర్షిస్తూ 16 మంది అన్న మన జబీవుల్లా గారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. జబీ అన్న బై ఈరోజు ఏ ఒక్క కౌన్సిలర్ మనకి సపోర్ట్ చేసినారో, మన వైపు నిలిచినారో అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను.